కట్టుకుందామని కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు కాస్ట్‌లీ చీరలు ఒక్కటి గూడా లేవు నా మొఖానికి. ఛీ! అని ఎంత బాధపడిపోతామో గదా! అదే ఉతికేటప్పుడు ఈ అమ్మ ఈ బట్టలను ఎవడు కనిపెట్టిండో ఏమో! ఎంత ఉతికినా గూడా అయిపోతలేవని అట్లా తిట్టుకుంటాము. ఇంకా అవి ఎండినంక ఫోల్డ్ చేసేటప్పుడు ఉంటది అసలు కథ. ఈ బెడ్‌రూమ్‌లో నుంచి ఆ బెడ్‌రూమ్‌లోకి, చైర్‌లకి, సోఫాలకి అలా 2, 3 రోజులు తిరిగినంక వాటికొక ముహూర్తం పెట్టుకొని కుప్ప కుప్ప ముందేసుకొని మడత పెట్టుకుంటాము. అసలు కథ ఏందంటే వీటన్నింటికి తిట్టుకునే బట్టలు అదే కట్టుకుందాం అనేసరికి ఒక్కటి దొరకవు గదా! ఈరోజు బట్టలు ఐరన్ చేసే పర్సన్ వస్తే తనకి అన్ని బట్టలేస్తుంటే మా హస్బెండ్ ఆ చీరలను చూసి షాకు. ఎందుకంటే అందులో నా షర్ట్స్ గాని, పిల్లల బట్టలు గాని ఏమీ లేవు. మొత్తం నీ చీరలు, నీ డ్రెస్‌లే ఉన్నాయని చెప్పేసి కబోర్డ్ ఓపెన్ చేసి చూషిండు. మళ్ళీ కబోర్డ్ నిండా బట్టలే ఉన్నాయి. ఒకవేళ ఐరన్ చేసి తీసుకొస్తే ఈ ఐరన్ చీరలన్నీ ఎక్కడ పెడతావు అని చెప్పేసి ఒక పెద్ద క్వెషన్ మార్క్ ఉంది తన ఫేస్‌లో. వాళ్ళకేం తెలుసు ఇవే గాకుండా ఇప్పటికిప్పుడు వెళ్లి కొత్త చీర తీసుకొచ్చుకున్న మన కబోర్డ్‌లో ఆ చీరకి ప్లేస్ ఉంటదని. ఏమంటారు?